దసరా పండుగకు ఊరెళ్లేవారు తమ ఇంట్లో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కోరారు. ఈ మేరకు సీఐ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ ఇంట్లో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పండగకు ఊరెళ్లేవారు బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో పెట్టాలని, ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి చుట్టుపక్కల వారికి లేదా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున రాబోయే 2 పండుగలకు సంబంధించి కొన్ని సూచనలు చేసి పాటించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళలు వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళినప్పుడు జనరల్గా ఇళ్లకు తాళాలు వేసి వాళ్ళ విలువైన వస్తువుల ఇంట్లో బీరువాల్లో ఇంకెక్కడో పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగడము, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ విలువైన వస్తువులు బంగారం కావచ్చు, లేదా టీవీ కావచ్చు, ఇంకా అట్లాంటి వస్తువులు పోయే అవకాశం ఉన్నది. పోయినాయి కూడా, దాన్ని రీసెంట్గా పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీరు ఎవరన్నా ఇల్లుకు తాళం వేసి వెళ్తున్నారు అంటే మీ విలువైన వస్తువులు మీతో తీసుకొని వెళ్ళాలి తప్పనిసరిగా. అదేవిధంగా మీ పక్క వాళ్ళకు కానీ పోలీస్ వారికి కానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాబోయే 2 పండుగల్లో బతుకమ్మ ఆడడానికి మహిళలు వారి ఆభరణాలు వేసుకొని బయటకు వెళ్తూ ఉంటారు. వెళ్ళి వస్తున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఆ పోయిన దగ్గర ఆడుతున్న క్రమంలో కూడా ఆ బంగారు వస్తువులు పోయే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాము.